ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం వరిస్తే ఈవీఎంలు అని చెప్పి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు జగన్ రెడ్డి అంతకుముందు 2019లో అదే ఈవీఎంల మీద గెలిచి చంకలు గుద్దుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేటప్పటికీ ఈవీఎంలో ఏదో గందరగోళం ఉందంటాడు. అంటే నువ్వు గెలిస్తేనేమో కరెక్టా, నువ్వు ఓడిపోతేనేమో ఎందుకు ఓడిపోయాడు? ప్రజలకు చెప్పింది ఒకటి చేయలేదు కాబట్టి, చేసిన వాగ్దానాల్లో 99.99 చేయకుండా మడమ తిప్పి పారిపోయాడు కాబట్టి తొక్కి నారా తీసి 11 సీట్లు కొదేశారు. ఆ సంగతి అర్థం కావట్లా. ఈవీఎంలో ఏదో ఉందంటాడు. పోనీ ఇప్పుడు బ్యాలెట్ యుద్ధం జరిగింది, కనీసం పోటీ పెట్టి ధైర్యం కూడా చేయాలి. ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి ఓడిపోతామని భయంతో ఇప్పటికే చాచి చంప మీద కొట్టారు. ఈ కూడా ఎట్లాగో ఓడిపోతాం కాబట్టి ఓడిపోయిన పేరు మనకెందుకు అని చెప్పి గమ్మును తప్పుకొని అక్కడ వేరే అభ్యర్థులు మద్దతు ఇచ్చాడు. పోనీ మద్దతు ఇవ్వకుండా సరైన కూర్చున్న ఆ ఓడిపోయేవాళ్ళు కూడా గౌరవప్రదంగా ఓడిపోయేవాళ్ళు. 70,000, 60,000, 80,000 ఓట్లతో ఓడిపోయేవాళ్ళు కాదు పాపం. ఈయన భస్మాస్త్ర హస్తం ఆయన ఆళ్ళ మీద కూడా పెట్టాడు పాపం. ఆ లక్షణారు ఓడిపోతే 20,000 ఓట్లు 10,000 ఓట్లతో ఓడిపోయేవాడు గౌరవప్రదంగా. జగన్ రెడ్డికి ఎప్పుడైతే ఆసరా కోరాడో ఆ రోజే డిసైడ్ అయిపోయింది భారీగా ఓటమని. అది జగన్ రెడ్డి పరిస్థితి. జగన్ రెడ్డితో ఎవరు సావాసం చేసినా, ఆ పడగ నీడలోకి ఎవరు వెళ్ళినా సర్వనాశనమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. లోకేష్ మాట్లాడుతూ 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా 9 నెలల్లో సంక్షేమం అభివృద్ధి చేసి చూపించిన ఒక్క టీడీపీగా సాధ్యమన్నారు. 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత విశ్వవిఖ్యాత స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే 9 నెలల్లో రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన ఘనత మన చంద్రన్నదన్నారు. వేదికపై పెద్దలకు నమస్కరించి ఉపన్యాసం ప్రారంభించిన లోకేష్, ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. గౌరవాధ్యక్షులతో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిస్తేనే అదొక గెలుపని ఆనాడు చెప్పారు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 ఓట్ల మెజార్టీతో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో రాజశేఖర్ విజయం సాధించారు. కౌన్సిల్లో పులుల్లా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. మరో 2 నాయకులు కౌన్సిల్కు రాబోతుంటూ ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా ప్రాణ సమానమైన కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ గారు చెప్పినట్టు అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం కానీ, అలాగే 9 నెలల్లో అభివృద్ధి సంక్షేమాన్ని 2 పట్టాలా తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. అలానే 5 ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో మాత్రం ముఖ్య భూమిక పోషించింది నారా లోకేష్ గారే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆనాటి ఉన్న పరిస్థితిలో కూడా ఎదురొడ్డి చాకచక్యంగా 3 ఎమ్మెల్సీని గెలిపించుకున్న ఘనత ఆయనదే. ఈ 5 ఎమ్మెల్సీల ఘన విజయం వెనకాల నిస్సందేహంగా నారా లోకేష్ గారి పాత్ర మరోలేనిది. ఈ విజయాలు మాత్రం ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు కాదంట కూడా అవకాశం లేకుండా ఆయన పనితీరు అలా చూపిస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రి అయ్యాక ఒక పక్క రాష్ట్ర బాధ్యతలు మోస్తూ ఇంకో పక్క పార్టీని కార్యకర్త సంక్షేమానికి ఎలా పాటుపడుతున్నాడో చూస్తున్నాం. ఇప్పుడు ఈ విజయంలో ఆయన పాత్ర చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2 పట్టాలని ఎలా ఒకే దృష్టిలో తీసుకెళ్తున్నారో లోకేష్ గారు కూడా అటు ప్రభుత్వంలో బాధ్యత ఉన్న పార్టీ పగ్గాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2 పట్టాలని సమానంగా తీసుకెళ్తున్నాడు ఆయన. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదు. ఆయనకు కొత్త పేరు పెట్టా. ఆయన ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒక్కరోజు మాత్రమే వస్తాడు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒకరోజు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడిగి బెంగళూరు పారిపోతాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెడితే డిపాజిట్ రాదని వాళ్ళకి తెలుసు. అందుకే అభ్యర్థిని నిలిపే దమ్ము ధైర్యం లేక వెనక్కి వెళ్ళిపోయాడు. 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గేమ్ చేంజర్గా మారాయి. ఆ ఎన్నికలతో రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందే మనం అభ్యర్థులను ప్రకటించుకున్నాం. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్రీకాంత్ కంచర్ల,
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వేపాడ చిరంజీవిరావు ఆ రోజు ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైసీపీకి దిమ్మ తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేస్తే 164 సీట్లతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఓవైపు మోడీ మేనియా, మరోవైపు బాబు బ్రాండ్, ఇంకొక వైపు నాకు అన్న సమానులైన పవనన్న పవర్ దెబ్బకు వైపాకకు దిమ్మ తిరిగి దుకాణం బంద్ అయింది అంటూ మంత్రి లోకేష్ ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రతి మాట వాస్తవం. మోడీ గారి గురించి చెప్పినా, బాబు గారి గురించి చెప్పినా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినా, ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో గేమ్ చేంజర్గా మార్చింది మాత్రం నారా లోకేష్ గారే. గేమ్ చేంజర్. 24 సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ చేంజర్ నారా లోకేష్ గారే. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే. భారతదేశానికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసింది అన్న ఎన్టీఆర్. ₹2 బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, కూడు గూడు గుడ్డ ఇళ్ళు కానివ్వండి, అయ్యేవాడ దేశవ్యాప్తంగా పథకాల రూపంగా అందరికి అందుతున్నాయి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలే నేటికి భారతదేశం అంతా కొనసాగుతున్నాయి. పేర్లు రకరకాల పేర్లు మారితే మారుండొచ్చు, పథకాలు మాత్రం అవే. కూడు గూడు గుడ్డ, ఆ 3 నిదానంతోనే ఆయన గెలిచారు. ఆ 3 ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అవే పథకాలు ఇవాళ కొనసాగుతున్నాయి. దేశం అంతా కూడా కొనసాగుతున్నాయి. 1000ని 2000 చేసింది బాబు గారే, 3000ని 4000 చేసింది బాబు గారే. ఈ మధ్యలో జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. దివ్యాంగులకు 3000 నుండి 6000 చేశారు. పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ప్రతి నెల 15,000 పెన్షన్ ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు పెన్షన్ ఇవ్వడం లేదు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం కింద ఇప్పటికే 1 కోటి సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. వచ్చే మే నెలలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వబోతున్నాం. మేలో అన్నదాత సుఖీభావ 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, గుర్తుంచుకోండి. వైసీపీ పేటీఎంలకి మీకు మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి ఎగ్గొట్ల. ఆ ఇచ్చే ఒకళ్ళకి కూడా కోతలు కోసి ఇవ్వాల. ఇచ్చింది 1000 మందికి అయితే 10,000 మందికి ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు మీరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన హామీ ప్రకారం. మీ ఇంట్లో 10 మంది పిల్లలుంటే 1,50,000 తెచ్చుకోండి, వెళ్ళి సంతోషంగా తెచ్చుకోండి. మీరు గర్వంగా వెళ్ళి నేను వైసీపీ కార్యకర్తనని చెప్పి, మీరు అర్హులైతే వైసీపీ కార్యకర్తనని చెప్పుకున్నా మీకు ఆ సంక్షేమ ఫలాలు అందుతాయి. అప్పుడు చెప్పండి, నేను వైసీపీ కార్యకర్తనే, నా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు న్యాయం చేసిందని కనీసం చెప్పుకోండి. మీ ఓట్లు మాకు అయిపోయినా పర్వాలా, కానీ ఆ ఫలాలు అందుకున్నప్పుడు మాత్రం నిజంగా చెప్పుకోండి. ఆనాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పథకం ఇవ్వాల, చంపించాడు, పీకలు కోపించాడు తప్ప ఎవరికి ఎటువంటి పథకం ఇవ్వాల. ఇంకా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఆస్తులు లాక్కున్నారు, కబ్జా చేశారు. పథకాలు ఇవ్వడం పక్కన పెట్టి ఈ దోపిడీ చేస్తున్నారు బాగా. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయరు. ఆయన ఒప్పుకోరు. సంతోషంగా తెచ్చుకోండి పథకాలు వెళ్ళి. 24 గెలుపు యువతదే. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని దేశంలో ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో పెట్టిన దమ్మున్న పార్టీ టీడీపీ. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతదే. మాపై బాధ్యత పెంచారు. పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులు కల్పిస్తూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. 6,78,345 కోట్లు పెట్టుబడులు, 4,28,705 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఆర్ఎల్ఎల్ మెటల్ స్టీల్, ఎన్హెచ్పిసి, ఏపీ జెన్కో, బీసీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, ఎస్ఏఎల్ సోలార్, టాటా పవర్, ఇలా అనేక కంపెనీలు వస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో చెత్త నిర్ణయాల వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటిని రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. చెత్త పన్ను, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు ఎన్నికలకు ముందు, 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని. ఆయన విస్మరించలా. ప్రతిరోజు చెప్తానన్నాడు, గుర్తు చేస్తానన్నాడు. మీరు ఏ రోజైనా తీసుకోండి, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేయండి ఆయన్ని. 20 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం ఆయన మొదలవదు. అంటే ఆయన ఎంత పట్టుదలగా ఉన్నాడు చూడండి. ఈ నెలలోనే అన్ని పదవులు భర్తీ. దేశంలో ఏ పార్టీకి లేని బలం మనకు ఉంది. కార్యకర్తలే టీడీపీకి బలగం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. ఎవరైనా చెడు చేస్తే చీల్టి చెండాడతారు. ఒక పద్ధతి ప్రకారం నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తున్నాం.
గౌరవ జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా 1 కోటి సభ్యత్వాలతో రికార్డులు బదలగొట్టాం. కార్యకర్తల ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచాం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు 130 కోట్లు ఖర్చు చేశాం. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలే, బలహీన మాత్రం ఎప్పుడు కారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చిన్న తప్పు చేసినా ఏలెత్తి చూపిస్తారు, ప్రశ్నిస్తారు, నిలబెడతారు కూడా. అది ఏ స్థాయి నాయకుడినైనా నిలబెట్టే ఏకైక పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాత్రమే. మొహమాటం లేకుండా ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టి కడిగి ఎండేసే చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ పార్టీ. ఆ పార్టీ కార్యకర్తల సొంతం. ఈ అవకాశం ఏ పార్టీలో కార్యకర్తలకు ఉండదు. నిస్సందేహంగా ప్రజల తరపున పోరాడే ఏకైక పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. సొంత పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ ప్రజల పక్షాన్ని నిలబడి నిలదీసేది కూడా ఆ టీడీపీ కార్యకర్తలే. ప్రతిపక్షాలు మర్చిపోవచ్చు, పారిపోవచ్చు, కానీ టీడీపీ కార్యకర్తలు నిత్యం ఒక్కనేసి ఉంచుతారు ప్రభుత్వం మీద. అది టీడీపీ పాలనైనా కావచ్చు. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎండేసేది కూడా ఆ టీడీపీ కార్యకర్తలే. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరిని వదిలిపెట్టాం. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టాం. ఈ ప్రక్రియ ప్రారంభం అయింది. అంతేగాని ఎవరినో వదిలిపెడతామనే అనుమానాలు వద్దు. ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేటింగ్తో పాటు గ్రామస్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేసిన జన సైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నారు నారా లోకేష్. పారదర్శకంగానే వీసుల నియామకం. డబ్బు మూటలకో, డబ్బు సంచులకో, లేదా భజనగాళ్లకో, లేదా ఆఫీస్ బాయ్లకో వీసీలుగా చేసిన చరిత్ర జగన్ రెడ్డిది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు, ఉండదు కూడా. నారా లోకేష్ గారు విద్యామంత్రిగా అయిన తర్వాత ప్రక్షాళన చేసి, విద్యావసరం ప్రక్షాళన చేసి ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. నాడు నేడు అంటూ విద్యాలయాలను జగన్ రెడ్డి దోచుకుంటే వాటిని అన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ వృత్తికి పరిమితం చేస్తూ మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు వీసీల దాకా వచ్చింది. వీసీలు అంటే మరీ దారుణంగా, ఎంత దారుణం అంటే ఆఫీసులో బంట్రోతులుగా హీనంగా చూశాడు జగన్ రెడ్డి. వాళ్ళు కూడా బంట్రోతుల కంటే కూడా హీనంగా పనిచేసి పెట్టారు జగన్ రెడ్డికి. ఊడికం చేశారు ఒక రకంగా. అలాంటి వీసీలు ఉంటే వచ్చే విద్యార్థులు ఎలా ఉంటారో మనకు తెలుసు. బయటకు వచ్చే విద్యార్థులు ఎలా ఉంటారు? అట్టాగే తయారవుతారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. వీసీల రాజీనామా అంశంలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై శాసనమండలిలో మంత్రి సమాధానం ఇచ్చారు. 15 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారన్న అంశంపై విచారణ జరిపించాలని మండలి వైసీపీ పక్ష నేత బోత్స సత్యనారాయణ వైసీపీ సభ్యులు కోరగా దీనిపై లోకేష్ స్పందించారు. వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టారు. మొత్తం 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్ నో రీజన్స్తో రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన లేఖలు తన వద్ద ఉన్నాయని సమాధానం ఇచ్చారు. ఇందుకు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్లు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అందుకే రాజీనామా చేశామని చెప్పారు. బెదిరించారు. ఫలానా వ్యక్తులు ఫోన్ చేశారు, నిరసనగా బయటకు వెళ్ళమన్నారు, అందుకే రాజీనామా చేశారని ఎవరూ చెప్పలేదని తెలిపారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకేలో రామచంద్రరాజు ఈ విధంగానే రాజీనామా చేశారు. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ప్రసాదరావు, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించిన రహమతుల్లా, ద్రవిడ యూనివర్సిటీకి చెందిన సుధాకర్, వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ విధంగానే రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తాను. 21/7/2019 ద్రవిడ యూనివర్సిటీ వీసీ విషయంలో వైసీపీ నేతలు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం. దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. బెదిరించాం, భయపెట్టించాం, అందుకే రాజీనామాలు చేశారని వైసీపీ సభ్యులు మాట్లాడారు. వారిచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని, భయపెట్టారని లేదు. కొత్త టీంకు అవకాశం ఇవ్వాలని ఒకరిద్దరు కోరారు. ప్రసాద్ రెడ్డికి ఏ అర్హతతో ఇచ్చారు? యూనివర్సిటీలో సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారా? కూటమి ప్రభుత్వంలో వీసీ నియామకాలను పారదర్శకంగా చేశాం. కేజీ నుంచి పీజీ వరకు సంస్కరణలు తీసుకువస్తున్నాం. వైసీపీ హయాంలో 117 జీవో తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 లక్షల మంది విద్యార్థులు దూరమయ్యారు. చిక్కీ టెండర్లో 36% రేట్లు తగ్గించాం. స్కూల్ కిట్స్లో 10% గుడ్లు ధరలు తగ్గించాం. వీటన్నిటిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో
విద్యాశాఖను ఏటీఎంగా వాడారు. గతంలో విద్యాశాఖను ఏ విధంగా ఏటీఎంగా వాడారో చర్చిద్దాం. దయచేసి దీనిపై చర్చకు అనుమతించి రికార్డులు తెప్పించాలి. బెదిరించామనే పదం వాడారు. ఆ లేఖల్లో ఎక్కడా బెదిరించారని లేదు. ప్రివిలేజ్ మోషన్కు అనుమతించాలని కోరారు. గవర్నర్ రాజీనామాలను ఆమోదిస్తే ఆయననే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఇంగ్లీష్ రాని వారిని వీసీలుగా నియమించారు. రాజారెడ్డి చెల్లెలు కోడల్ని వీసీగా నియమించారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ చిక్కిలో లంచాలు, గుడ్లో లంచాలు, బెల్ట్లో లంచాలు, పిల్లలు పెట్టుకున్న బెల్ట్లో కూడా లంచం, పుస్తకాల్లో లంచం, ఎంత దారుణంగా దోచుకున్నాడంటే ఇవాళ కూటమి ప్రభుత్వం 35 రూపాయలకి నోట్బుక్ కొంటే నాడు బొత్స సత్యనారాయణ 52 రూపాయలు 53 రూపాయలు పెట్టి కొన్నాడు. బెల్ట్ కూటమి ప్రభుత్వం 15 రూపాయలకి ఎంత కొంటే బొత్స సత్యనారాయణ 30 రూపాయలకు 30 రూపాయలు కొన్నాడు. అన్నీ అడ్డుగోలుగానే సంవత్సరానికి 60 కోట్లు దోచుకున్నాడు. బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు చేస్తున్నాం. చేయలేదు నిరూపించుకో. బొత్స సత్యనారాయణ గారు, నేను రూపాయి తినలేదు నిరూపించుకో. నీకు నచ్చిన దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు సంవత్సరానికి 60 కోట్లు తిన్నావా లేదా? 5 ఏళ్లలో 300 కోట్లు మింగావా లేదా? పిల్లల డబ్బులు, విద్యాశాఖ డబ్బులు, మిగతాయి కాకుండా నువ్వు ఈ విద్యాశాఖలో దోసుకున్న డబ్బులే 300 కోట్లు. అమర్నాథ్ గౌడ్ దళిత డ్రైవర్ హత్యపై చర్చకు సిద్ధమా? బొత్స సత్యనారాయణ అంటే పారిపోయాడు. మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వందని మంత్రి స్పష్టంగా తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం లోపే మొత్తం ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారు. ఆయన భర్తీ చేసి చూపిస్తారు. అప్పుడు చూస్తా కూర్చోండి. ఇంకో నెలలోలే మీకు టైము. 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 181,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఉపాధ్యాయులు నియమించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మీకు చెప్పుకుంటే కూడా అవకాశం లేదు, మాట్లాడే అర్హత లేదు మీకు అసలు. 180,000 ఉద్యోగాలని ఇచ్చింది, ఉపాధ్యాయులకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయులు నియమించింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మీరు చేసిన పాపన పోలే. ఆఖరికి స్వీపర్లు కూడా మీరు నియమించలేకపోయారు. ఉపాధ్యాయుల దాకా అవసరంలా. పాఠశాలల్లో స్వీపర్లని, వాచ్మెన్లు కూడా నియమించే పరిస్థితి మీకు లేదు. మీకు ప్రాణం ఒప్పలా. ఈ దళితులకు మేనమామని దగా చేశాడు. అసలు దళితుల సంక్షేమం మీద మాట్లాడే హక్కు కూడా జగన్ రెడ్డికి లేదు. ఎట్లా మాట్లాడతాడు? ఏం చేశాడని మాట్లాడతాడు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో వసతి గృహాల్లో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వసతి గృహ మరమ్మతులకు గత 5 ఏళ్ల ఖర్చు చేసింది కేవలం 27 కోట్లు. మేనమామ అని చెప్పుకుని గప్పాలు కొట్టుకున్నాడు. 5 ఏళ్ళని ఖర్చు పెట్టింది 27 కోట్లు అంట. ఇది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో 27 కోట్లు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక 143 కోట్లు ఖర్చు పెట్టి అన్ని ఆధునీకరిస్తున్నారు. అంటే ఎంత నాశనం చేశాడో చూడండి. ఎస్సీ హాస్టల్స్ని ఎంతలా నాశనం చేసి పెట్టాడో చూడండి. అంటే విద్యార్థులు అక్కడ ఉండలేక, వసతులు లేక పాడైపోయి ఇళ్ళకి పారిపోయారు పాపం పిల్లలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 8 నెలల్లో ఖర్చు పెట్టిన డబ్బులు 143 కోట్లు. ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం జగన్ రెడ్డి? ఆ ఎస్సీ పిల్లలకు నువ్వు తల్లికి వందనంపై త్వరలోనే గైడ్లైన్స్. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలో ప్రకటిస్తామని పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించినట్టు వివరించారు. మనం స్పష్టంగా 9,407 కోట్లు కేటాయించడం మనం చూసాం, మీరు చూశారు. మీరు వాటి గురించి ప్రశ్నించలేక, అడిగే దమ్ము లేక ఏదేదో మాడతారు. వీసీ జోలు మీకు ఎందుకయ్యా? వీసీ ఎవడుంటే మీకేంటి? మీకేమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వీసీలు సొంతాలను నియమించుకుని అక్కడికి వచ్చే ఫండ్స్ మొత్తం నాకేసారు, తినేశారు మీరు. దానికోసం వీసీలు అన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నించండి. లోకేష్ గారు, మీరు 9,400 కోట్లు ఎట్టా ఇస్తారు తల్లికి వందనం అని చెప్పి? ఎందుకు ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ఎందుకు నాశనం చేస్తున్నారు? మేము ఇవ్వలేదు కదా, మేము మింగేశాం కదా వాళ్ళ పేరు చెప్పి. మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని చెప్పి మీరు నిలదీయండి లోకేష్ గారిని మండలిలో. బొత్స సత్యనారాయణ గారు నిలదీయాలి మీరు. మేము ఇవ్వని డబ్బులు మీరు ఎందుకు ఇస్తున్నారు లోకేష్ గారు? 9,407 కోట్లు మీరు ఇవ్వడం ఏంటి? ప్రజల డబ్బు వృధా చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నించండి, నిలదీయండి లోకేష్ గారిని. మంగళగిరిలో రోడ్ల అభివృద్ధికి 9.86 కోట్లు విడుదల. మంగళగిరి నియోజకవర్గంలోని 3 రోడ్ల నిర్మాణానికి 9.86 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దుగ్గిరాల, కొల్లిపర, ఉండవల్లి, ఎర్రబాలెం వయా పెనుమాక రోడ్డు, దుగ్గిరాల, పెదపాలెం రోడ్ల అభివృద్ధికి
ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల కొల్లిపర మధ్య 4 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి 2.86 కోట్లు, ఉండవల్లి ఎర్రబాలెం వయా పెనుమాక రోడ్డుకు సంబంధించి 6.45 కిలోమీటర్ల రోడ్డు, 6.45 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి 5 కోట్లు, దుగ్గిరాల పెదపాలెం మధ్య 3 నుంచి 6.2 కిలోమీటర్ల వరకు రోడ్డు అభివృద్ధికి 2 కోట్లు కేటాయించారు. ఈ నిధుల విడుదలతో మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి శరవేగంగా జరగనుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇప్పటికే నియోజకవర్గంలోని రోడ్లపై గొంతులు పూడ్చి ప్రయాణికుల కష్టాలు తీర్చారు. తాజాగా ఈ నిధుల విడుదలతో ఆయా గ్రామాల మధ్య రోడ్ల అభివృద్ధితో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గొంతులతో అనేక మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నిధుల కొరత పేరిట రోడ్ల వైపు కన్నెత్తి చూడకపోగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థిరాస్తులు సైతం తాకట్టు పెట్టారు. రోడ్ల సమస్యపై నాటి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ప్రజలు, ప్రజా సంఘాలు తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టి మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పుడు శాశ్వత రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. ఇకపోతే దుగ్గిరాల కొల్లిపర, సాక్షి, పేటీఎంస్ రెడీగా ఉండి వెళ్ళండి. నేను ఏ ఊరు పేర్లు చదువుతున్నానో ఆ ఊళ్ళు మీరు వెళ్ళండి. నారా లోకేష్ గారు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నాడో చూడండి, మీరు ప్రచారం చేసి తీరాలి. నేను ఇప్పుడు చెప్పే ఆ 3 పేర్లు మీరు వెళ్ళి పరిశీలించి అక్కడ రోడ్డు ఎందుకు వేస్తున్నాడు, ఆ రోడ్డు వేయటం వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో అనేది మీరు ప్రచారం చూపించండి. నిజాయితీగా మీరు పని చేస్తే, సిగ్గు శరం ఉంటే నేను ఏ ఊరు పేర్లు చదువుతున్నానో ఆ ఊళ్ళు వెళ్ళి ఆ రోడ్లు ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడు నారా లోకేష్ అని మీరు పరిశీలించి వీడియోలు విడుదల చేయండి, పోస్టర్లు విడుదల చేయండి. దుగ్గిరాల కొల్లిపర్ర 4 కిలోమీటర్ల రోడ్డు, ఆ రోడ్డు అభివృద్ధికి 2,86,00,000. ఉండవల్లి ఎర్రబాలెం వయా పెనుమాక రోడ్డుకు సంబంధించి 6.45 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి 5 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఉండవల్లి ఎర్రబాలెం వయా పెనుమాక రోడ్డు, ఆ రోడ్డు అభివృద్ధికి ఎంత ఇచ్చాడైనా 5 కోట్లు. ఆ ఊరు కూడా వెళ్ళండి, ఆ 3 ఊళ్ళు వెళ్ళండి. ఈ 3 ఊళ్ళకే నారా లోకేష్ గారు ఎందుకు విడుదల చేశాడు 5 కోట్ల నిధులు, ఈ రోడ్డు ఎందుకు వేస్తున్నాడు, ఆ రోడ్డు వేయడం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి, ఆ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పి మీరు ప్రజల్ని బయట తీసుకోండి. ప్రజల దగ్గర నుంచి ప్రసారం చేయండి, మీ మాధ్యమాలు ప్రసారం చేయండి, మీ పేటీఎంలు కూడా పని చెప్పండి. ఇంకో రోడ్డు దుగ్గిరాల పెదపాలెం మధ్య 3 నుంచి 6.2 కిలోమీటర్ల వరకు రోడ్డు అభివృద్ధికి 2 కోట్లు కేటాయించారు. ఈ నిధుల విడుదలతో మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి శరవేగంగా జరగనుంది. మీరు ఏమాత్రం మీ దగ్గర చిత్తశుద్ధి ఉన్నా, నీతి నిజాయితీ ఉన్నా, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, సాక్షి, వైసీపీ కార్యకర్తలు, పేటీఎం కూలీలు, ఈ 3 రోడ్ల మీద ఫోకస్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఈ 3 రోడ్లే ప్రధానంగా నారా లోకేష్ అభివృద్ధి చేయడానికి కారణం ఏంటో పరిశోధన చేయండి, ప్రజలకు తెలియజేయండి. ఎందుకు చేస్తున్నాడు నారా లోకేష్, ఈ 3 రోడ్లు చేయడానికి కారణం ఏంటి, ఆ 3 ప్రాంతాల్లో ఎవరు ఉంటున్నారు, ఏంటి వెనక చరిత్ర ఏంటి, మీరు ప్రచారం చేయాలి, పోస్టర్లు వేయాలి, బయటలు తీసుకోవాలి, ప్రపంచాన్ని తెలియజేయాలి. దమ్ముందా?